హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా వరదరాజులపాలెం అనే గ్రామం కలదు. ఆ గ్రామంలో వంశీ, రాజు, రవి అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారు. అది వానాకాలం. వాన పడుతుంది. ముగ్గురు వానలో తడుస్తూ ఎంతో ఆనందంగా ఉన్నారు. వారితో పాటు కప్పలు కూడా బయటకు వచ్చి బెకబెక అంటూ అరుస్తూ ఉన్నాయి. అబ్బా, ఆ కప్పల అరుపు అస్సలు వినలేకపోతున్నాంరా. వాటి గొంతేంటి అలా ఉంది అన్నాడు వంశీ. ఒరే, కప్ప గొంతు చాలా మధురంగా ఉండేదంట ఒకప్పుడు. కానీ ఒక కప్ప చేసిన పొరపాటు వల్ల వాటి గొంతు అలా అయిపోయిందంటరా అన్నాడు రవి. అవునా? ఏం పొరపాటు చేసింది అని ఆతృతగా అడిగాడు రాజు. ఒకప్పుడు ఎలుక, కప్ప స్నేహంగా ఉండేయంట. ఒకరోజు అవి రెండూ బయటకు వచ్చి ఆడుకుంటుంటే ఎక్కడి నుంచో సువాసన వచ్చిందంట. అబ్బా, ఎక్కడో కోడి కూర వండుతున్నట్టున్నారు. ఎంత మంచి సువాసన వస్తుందో, తినాలనిపిస్తుంది అంది కప్ప. ఆ నాకు కూడా తినాలనిపిస్తుంది, ఎక్కడో చూడు అని అటూ ఇటూ చూసిన ఎలుకకి ఒక ఇంట్లో పొయ్యి మీద కూర చట్టి కనిపించింది. అదిగో అక్కడ కూరుండేది. మనం మెల్లగా వెళ్ళి తిందామా అని అక్కడికి వెళ్ళి, ఇదిగో కప్ప, నేను ముందుగా తింటాను. నేను తినే అంతసేపు ఎవరైనా వస్తున్నారో లేదో చూస్తూ ఉండు. ఎవరైనా వస్తుంటే నాకు చెప్పి నువ్వు పారిపో. నేను కూడా ఇక్కడి నుంచి పారిపోతాను. ఎవరు రాకపోతే నేను కడుపు నిండుగా తినేస్తాను. ఆ తరువాత నేను కాపలా ఉంటాను. నువ్వు కడుపు నిండుగా తినేసేయి, సరేనా అంది ఎలుక. సరే, నేను కాపలా కాస్తాను, నువ్వు తిను అంది కప్ప. ఇక ఎలుక వెళ్ళి ఆ ముక్కలను ఆర్పుకుంటూ కడుపు నిండుగా తినేసింది. తరువాత తను వచ్చి కాపలా ఉంటే కప్ప వెళ్ళి తింటూ ఉండగా ఇంతలో ఎవరో వస్తున్నట్లు కనిపించింది ఎలుకకి. ఎవరో వస్తున్నారు, త్వరగా పారిపో అంటూ అక్కడి నుంచి పారిపోయింది. అయితే ఆకలి మీద ఉన్న కప్ప ఆత్రంగా ఒక పెద్ద ముక్కను నోట్లో వేసుకుని అక్కడి నుంచి పారిపోయింది. అయితే అది బాగా కాలుతూ ఉండగానే మింగేసింది. ఇంకేముంది, దాని గొంతు కాలిపోయి మాట పోయింది. ప్రతిరోజు సాయంత్రం ఎలా అయితే అడిగి పాడించుకుంటుందో అలాగే ఆ రోజు కూడా, కప్ప, నీ మధురమైన గొంతుతో ఒక పాట పాడవు అని అడిగింది ఎలుక. ఇంకెక్కడి మధురమైన గొంతు, నా గొంతు పోయింది, నాకు మాటలు కూడా రావటం లేదు, ఇంకెక్కడ పాట పాడను అని బెకబెక అంటూ చెప్పింది కప్ప. కానీ అది అర్థం కాని ఎలుక, పాట పాడమంటే బెకబెక అంటావేంటి, సర్లే రేపు పాడుదువులే అని ఆ రోజుకు వెళ్ళిపోయింది. మరలా మరుసటి రోజు కూడా అడిగితే కప్ప అలాగే బెకబెక అంటూ అరవసాగింది. అమ్మో, నువ్వేంటి పాట పాడమంటే అలా అరుస్తున్నావు? నువ్వేం పాట పాడొద్దులే, ఇంకెప్పుడు నిన్ను పాట పాడమని అడగను కూడా అడగను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎలుక. అలా ఆ రోజు నుంచి కప్పలకి గొంతు పోయిందని మా నానమ్మ చెప్పింది అన్నాడు రవి. అయితే ఈ రోజు నుంచి వేడివేడివేమీ అమాంతం మింగేయొద్దే, చల్లార్చుకుని తిందాం అన్నాడు వంశీ. అలాగే చేద్దాం, లేదంటేనా ఆ కప్పకి పోయినట్లు మనకు కూడా గొంతు పోయి బెకబక అంటూ అరుస్తాం. అప్పుడు వినడానికి అస్సలు బాగోదు అన్నాడు రాజు. అవును, బెకబక బెకబక అంటూ అరుస్తాం అని నవ్వుకుంటూ వానలో ఆడుకోసాగారు వంశీ, రాజు, రవి. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్, బాయ్.